నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే అండి, మీకు కనుక రాబోయే 24 గంటల్లో మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి అని అంటే కనుక మీరు తాగే వాటర్ అనేది చాలా వరకు కూడా శక్తివంతమైనదండి. ఆ వాటర్ తాగేటప్పుడు ఈ చిన్న పని మాత్రం మీరు చేసి చూడండి ఫ్రెండ్స్, రిజల్ట్ అనేది మీరు ఊహించనంతగా ఉంటుందన్నమాట. ఇంకా ఆ పరిహారం ఏంటి, ఎలా చేయాలనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకనంటే మన ఛానల్లో పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తూ ఉంటాయి. అంతేకాకుండా వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళదామండి. మన ఛానల్లో ఎన్నో రకాల వీడియోస్ తెలియజేస్తూ ఉన్నామండి. మేనిఫెస్టేషన్, వాటర్ మేనిఫెస్టేషన్ గురించి కానివ్వండి, ఏంజల్ నెంబర్, స్విచ్ బోర్డ్స్ అని మనం తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు చూడిపోయే ఈ వీడియో అండి నిజంగా చాలా పవర్ఫుల్ అయిన ఒక వీడియో అండి. మనకి ఒక 24 అవర్స్లో అంటే 24 గంటల్లో మనకి ఏదైనా సరే ఒక పని అవ్వాలి అయితే బాగుంటుంది అని చెప్పి మీరు నిర్ణయించుకొని ఈ విషయం చేసినా సరే, లేదంటే కనుక ఒక లాంగ్ లాస్టింగ్గా అంటే కొంచెం ఒక పెద్ద గోల్ అనమాట, ఇది నాకు జరగాలి అని అనుకొని మీరు చేసినా సరే ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. అంటే ఒక పెద్ద గోల్ అనేది ఉంటుంది, అది తీరడానికి మనం అనుకున్నట్టుగా జరగడానికి కొంత టైం అనేది పడుతుంది. కాబట్టి రోజు కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా మనం వాటర్ తాగడం అనేది జరుగుతూ ఉంటుంది. వాటర్ తాగే ప్రతిసారి కూడా మీరు చిన్న పని చేయండి ఫ్రెండ్స్. వాటర్కి నిజంగా మెమొరీ పవర్ అనేది ఎక్కువగా ఉంటుందంటండి. అంటే మనం వాటర్ తాగేటప్పుడు మీకే అనిపిస్తుంది, ఇప్పుడు ఎక్కడైనా ఎండలో బయటకు వెళ్ళొచ్చినా ఎవరికైనా మనం వాటర్ ఇచ్చినప్పుడు వాళ్ళు తాగిన వెంటనే ఎంత రిలాక్స్గా ఫీల్ అవుతారనేది మనం చూడగలుగుతూ ఉంటాం. మనకే అనిపిస్తుంది, అమ్మయ్య వాటర్ తాగితే అబ్బా చాలా రిలాక్స్గా ఉన్నట్టుగా ఎలా అయితే అనిపిస్తుందో, అలాగే ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది మనకి పోయి నిజంగా ఆ వాటర్ తాగినప్పుడు అమ్మయ్య అని అనుకుంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నామని అర్థం కదా. అలాగే ప్రతిసారి కూడా అండి మీరు ఏం చేస్తారు అని అంటే, ఉదయం లేచిన తర్వాత వాటర్ తాగే ప్రతి నిమిషము కూడా మీరు ఏదైనా ఒక గోల్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు 24 గంటల్లో నాకు ఇది జరగాలి అని అనుకొని మీరు చేసినా సరే, ఏమని అనుకోవాలి, వాటర్ తాగేటప్పుడు ప్రతిసారి కూడా నాకు ఇది జరిగింది, ఈ కోరిక అనేది నేను ఇప్పుడు ఒక విషయాన్ని అనుకుంటున్నాను మనసులో, ఇది నాకు జరిపించినందుకు ధన్యవాదములు అని చెప్పి ఆ వాటర్ని అంటే ఆ నీటికి ధన్యవాదములు తెలియచేయండి ఫ్రెండ్స్. నిజంగా మనం ఏదైతే కనుక మాట్లాడుతూ ఉంటామో అది ఖచ్చితంగా జరిపించగలిగే శక్తి అనేది ఈ వాటర్కి ఉంటుందంటండి. చాలా జ్ఞాపక శక్తి కూడా ఎక్కువగా ఉంటుందంట. ఎందువల్లంటే అండి, ప్రతి విషయంలో కూడా మనం ఏ మంచి పనులు చేసినా కూడా మనకి ఆ వాటరే మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఏదైనా పూజలు పరిహారాలు చేయాలి అని అంటే కనుక నదిలో వెళ్ళి స్నానం చేసి రండమ్మా అని అంటూ ఉంటారు. అలాగే ఒక గంగా జలాన్ని తీసుకువచ్చి ఇంట్లో మనం పరిహారాలు చేస్తూ ఉంటాం. ఇల్లంతా చల్లటం కానీ, చక్కగా మంచి ఒక అభిషేకానికి కూడా గంగా జలం అనేది మనం సమర్పించగలిగితే చాలా మంచిదండి. అందువల్ల వాటర్కి అంత శక్తి ఉంటుందండి. అందువల్ల వాటర్ తాగే ప్రతిసారి కూడా నేను అనుకుంటున్న ఈ గోల్ అనేది, అంటే గోల్ మీకు లాంగ్ లాస్టింగ్గా ఉండే గోల్ అయితే కనుక అది తీరాలి అని కోరుకుంటూ వాటర్ తాగే ప్రతిసారి కూడా అనుకోండి. ఏ 24 గంటల్లో జరగాలనుకున్న కోరిక కూడా ఖచ్చితంగా ఎంతోమందికి తీర్చిన ఒక శక్తివంతమైన ఒక పరిహారం అండి ఇది. కొంతమంది వాటర్ని బాటిల్లో మనం పెట్టుకొని ఉంటాం. ఆఫీస్కి వెళుతూ ఉంటారు కదా, బయటికి ఎక్కడికైనా వెళ్ళేవాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వాటర్ని కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటే బాటిల్ని మనం యూస్ చేస్తే చాలా మంచిది. ఆ వాటర్ని తాగేటప్పుడు కూడా చక్కగా రిలాక్స్గా, నాకు ఈ కోరిక తీరింది, హ్యాపీగా ఉన్నాను, ఇంకెప్పుడు కూడా నాకు ఇలాంటి ప్రాబ్లం అనేది రాదు, చాలా ధన్యవాదములు అని చెప్పి యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి, మీరు వాటర్కి థ్యాంక్స్ చెప్పండి. చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. మన ఏ మాట కూడా ఇంకా ఇంతకుముందు కూడా వాటర్ తాగేటప్పుడు శ్రీమ్ అనే బీజాక్షరాన్ని అనుకుని తాగితే మనీ పరంగా ఉండే విషయాలన్నీ కూడా, అంటే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి, మనీ అనేది మన దగ్గరికి వస్తుంది అని మనం తెలియచేసాము. అలాగే ఇప్పుడు మనం ఏ మంత్రాలు కూడా అనుకోవాల్సిన అవసరం లేదండి. మనకి ఒక మంచి గోల్ అనేది ఉందా లేదా, ఇది ఖచ్చితంగా మనం చేయగలమా అన్న విషయాన్ని కూడా ఆ నీరు అనేది మనల్ని గమనిస్తూ ఉంటుందంటండి. ఊరికే మనం ఎలాంటి ఒక ప్రయత్నము చేయకుండా ఇది నాకు జరగాలని మాత్రం కాకుండా ఒక గట్టి సంకల్పం, ఇది నేను చేసేంతవరకు నేను నిద్రపోను అని చెప్పి పట్టుదలతో చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వాటర్ కూడా, ఈ నీరు కూడా మనకి సహాయం చేస్తుందండి. పంచభూతాలలో చక్కగా ఒక శక్తివంతమైన ఒక పంచభూతం అండి మనకి. ఈ నీటికి ఉన్న శక్తి అనేది ఇంకా దేనికి
పనికి ఉండదండి. అందువల్ల అలాగా మీరు ఒక్కసారి ప్రయత్నించి చూడండి. స్నానం చేసేటప్పుడు, తాగేటప్పుడు నీరు మీరు ఎప్పుడైతే కనుక ఉపయోగిస్తున్నారో ఆ నీటితో చక్కగా మాట్లాడుతూ ఒక మంచి మంచి విషయాలు, ఒక పాజిటివ్ అయిన విషయాలు, నేను ఎంతోమందికి సహాయం చేయాలని అనుకుంటున్నాను, నేను అందరూ వాళ్ళకి ఏదైనా హెల్త్ బాగోపోయినా సరే వాళ్ళకి కూడా తగ్గాలి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి తగ్గాలి అని కానీ ఒక మంచి పాజిటివ్గా అనుకునే విషయాలన్నీ కూడా మన ద్వారా వాళ్ళకి వెళ్ళి చేరుతాయంటండి. ఖచ్చితంగా వాళ్ళు రియలైజ్ అవ్వగలుగుతారనమాట. ఇలాగా వాళ్ళు ఒకప్పుడు చేశారు, మనం వాళ్ళని పట్టించుకోలేదు అన్న ఒక విషయాన్ని కూడా వాళ్ళకి వెళ్ళి తెలియజేసేలాగా ఈ వాటర్ అనేది చేయగలుగుతుంది. అందువల్ల వాటర్ తాగే ప్రతిసారి కూడా చాలా రిలాక్స్గా మీరు అనుకుంటున్న కోరిక నాకు 24 గంటలు వచ్చి చేరినందుకు ప్రపంచానికి ధన్యవాదములు మనం ఎన్నిసార్లు చెబితే అంత పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు వచ్చి చేరుతూ ఉంటుందండి. అందుకోసమే ధన్యవాదములు చెప్పమని మనం చెబుతూ ఉన్నాము. మీకు లాంగ్ లాస్టింగ్గా చేసే గోల్ అయినా సరే సక్సెస్ అవ్వాలి అని అంటే రోజు కూడా వాటర్ తాగేటప్పుడు చేసి చూడండి. ఒక 1 వీక్ లోపే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇంకా ఈ పరిహారం అనేది చేయటానికండి మీకు ఎలాంటి ఒక నియమ నిబంధనలు అవసరం లేదు. మీరు ఒక నాన్ వెజ్ తినేసినా చేసుకోవచ్చు, పీరియడ్స్లో ఉన్నా సరే చేసుకోవచ్చు. మీరు అసలు మామూలుగా అసలు నేను చేయొచ్చా చేయకూడదా మైల్ ఉందండి మాకు ఎలాంటి డౌట్ అనేది లేకుండా అందరూ కూడా ఈజీగా చేసుకోగలిగే ఒక మంచి పరిహారం అని కూడా చెప్పవచ్చు. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే.